మోక్స్ అంటే నేర్చున్నా అనుకుందేవా? ఇంటర్నెట్ బుక్ ఆఫ్ కాక్ తగ్గడే ఇవన్నీ నావే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సాధారణంగా చిన్నపిల్లలు అల్లరి చేస్తే అమ్మో వీళ్ళు పిల్లలు కాదండి చిచ్చర్ పిడుగులు అంటాము. మరి అల్లరితో ఇంకొంచెం టాలెంట్ మిక్స్ అయితే వాళ్ళనేమనాలి? వాళ్ళని మోక్షయ అని అనాలి. ఈ అబ్బాయికి అల్లరే కాదండి, టాలెంట్ కూడా చాలా పుష్కలంగా ఉంది. మరి ఆ టాలెంట్ ఏంటి, అసలు వీళ్ళు మన ఛానల్కి ఎందుకు వచ్చారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళతో అయితే మాట్లాడేద్దాము. హాయ్ అండి, ముగ్గురు ఎలా ఉన్నారు? ముగ్గురు బాగున్నారు, కానీ ఒకళ్ళ దగ్గర నుంచి నాకు ఆన్సర్ రావట్లేదు. మోక్ష ఒకసారి చూడు, ఇప్పుడు నువ్వు చెప్పు. హాయ్. హాయ్, మీ అందరికి నమస్కారం. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇంటర్వ్యూలో ఉన్నా. నీకు చాక్లెట్ కావాలా? చాక్లెట్ కావాలంటే నేను ఒకటి చెప్తా, నువ్వు చేయాలి. మరి చేస్తావా? నాకు ఐ లవ్ యూ చెప్పు. చెప్పు, నాకు ఐ లవ్ యూ చెప్తే చాక్లెట్ ఇచ్చేస్తాను నీకు వెంటనే, లేదంటే నేను తినేస్తాను. మరి మంచిగా ఐ లవ్ యూ శివాని అని చెప్పు. ఐ లవ్ యూ. నా పేరు కూడా శివాని, నా పేరు శివాని. శివాని చెప్పు. సరిగ్గా చెప్తే చాక్లెట్ ఇస్తాను, లేదంటే మరి నేను తినేస్తాను. చూసుకో. చెప్పు. చెప్తే చెప్పు. ఫింగర్స్ గేమ్ తర్వాత ఇప్పుడు నువ్వు ఫస్ట్. ఇప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్తే చాక్లెట్ ఇస్తాను. శివాని ఐ లవ్ యూ. అబ్బా, ఐ లవ్ యూ టూ మచ్. తీసుకో చాక్లెట్. తినేస్తావు అప్పుడు, తర్వాత తిను. ఇంటర్వ్యూ అయిపోయాక తినేద్దాం ఇద్దరం. ఓకేనా? ఏ క్లాస్ ఇప్పుడు? పైన ఫ్లోర్. ఏంటేంటి? నర్సరీ పైన ఫ్లోర్. ఓకే, నాకు పక్కన ఒక ట్రాన్స్లేటర్ ఉండాలి కదా. ఇప్పుడు తర్వాత యూకేజీ. యూకేజీ. ఓకే, యూకేజీకి మనం అందరం పెద్ద అయిపోతాం. అవునా? పెద్ద కాదా? మరి నువ్వు చాలా పెద్ద అని చెప్పారు. నీ ఏజ్ 40 అని చెప్పింది మీ మదర్. నువ్వు నన్ను చూసి మాట్లాడట్లేదు, చూస్తేనే నేను క్వశ్చన్స్ అడుగుతా. అవును. ఏమేం రికార్డ్స్ అవి? చిన్నప్పుడు ఇంకా ఏమున్నాయి? ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ బుక్ ఆఫ్ రికార్డ్. చెప్పు. నీకు నోబెల్ వరల్డ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డ్, ఇంటర్నెట్ బుక్ ఆఫ్ రికార్డ్. నీకు రామాయణం క్వశ్చన్స్ అవన్నీ చాలా తెలుసు కదా నీకు, రామాయణంకి సంబంధించి అవన్నీ కూడా ఎవరు నేర్పించారు నీకు? అమ్మా. అమ్మా? మరి నాకు రామాయణమే తెలియదు అంటే అమ్మ ఎలా నేర్పిస్తుంది నీకు? డాడీయా? అమ్మే నేర్పించిద్ది దాన్ని, డాడీ నేర్పించరా? నువ్వు అంటున్నావు కాదా? అవునా? చెప్పు. ఏం నేర్పించరా డాడీ? నేర్పిస్తారా? చెప్పు. ఓకే. అవును, దశావతారాలు కూడా నేర్చుకున్నావంట. దశావతారాలు చెప్పు రామా. చెప్పు. నువ్వు నేర్పియమ్మా. నేర్చుకున్నావు కదా. నేర్పియమ్మా. ఇలా ఫింగర్స్ పెట్టుకొని నీ ఫింగర్స్ చెప్పు. ఓకే, ఫస్ట్ చెప్పు. ఎన్ని అవతారాలు ఉన్నాయి? విష్ణుమూర్తికి ఎన్ని అవతారాలు ఉన్నాయి? విష్ణుమూర్తికి ఎన్ని అవతారాలు ఉంటాయంటే 10. ఓకే, పెట్టుకొని చెప్పేసి ఏవేవి చెప్పు. మచ్చ అంట, ఫస్ట్ మచ్చ, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురాం. నువ్వు చెప్పవు కదా ఇదేంటో. నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను. జై శ్రీరామ్. ఓకే ఓకే, ఇప్పుడు గుర్తొచ్చింది. చెప్పు. ఇది కృష్ణ, ఇది బుద్ధ, ఇది హరికి,
కల్కి. కల్కి. అర్థమైంది సూపర్ చెప్పావు. ఇవి కూడా అమ్మ నేర్పించిందా? అమ్మ నేర్పిస్తే నేర్చుకోలే. అమ్మ నేర్పిస్తే నేర్చుకున్నావు. నేర్చుకోలే. మరి మరి నేర్చుకోకుండా ఏం చేసావు? ఎలా చెప్పేసావు ఇవన్నీ? నేర్చుకోకుండా నేర్చుకోకుండా చెప్పేశావు అంతేనా? సరే ఇప్పుడు ఏబిసిలు వచ్చు కదా, చెప్పు. ఏ ఫర్ యాపిల్. కాదు కాదు, ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ అమ్మాయి. ఇలాగ నేర్పించాలి కదా. ఏ ఫర్ యాపిల్ అని ఎవరంటారు? అమ్మాయి అను. నువ్వు అమ్మాయి అని చెప్పు. ఏ ఫర్ అమ్మాయి. ఆహా, ఏ ఫర్ అమ్మాయి అని చెప్పు. అమ్మాయి అనండి. అమ్మాయి. ఏ ఫర్ అమ్మాయి. ఇవి నేర్చుకోవాలి. ఫర్ బాల్. ఐ కాదు బి ఫర్ బాల్ కాదు. మరి బాబాయ్. అబ్బా బాబోయ్ అంట. బాబోయ్ ఇవే రాయాలి ఎగ్జామ్ లో. మరి గౌతమ అహల్య వాళ్ళ బేబీ ఎవరు? అంజనా. ఓకే. అంజనాదేవికి శాపం ఎవరిచ్చారు? దుర్వాత. దుర్వాస మహర్షి ఎందుకని ఇచ్చారు శాపం అంజనాదేవికి? ఫ్రూట్ ఏమి ఇవ్వడే అని. ఫ్రూట్స్ ఏమి ఇవ్వలేదని శాపం ఇచ్చారా? ఏమని శాపం ఇచ్చారు? నువ్వు మంకీ లాగా అయిపోతావు, నీకు కూడా మంకీ ఫెట్ బేబీ పుట్టాడు అని చెప్తాది. అయ్యో, మరి అప్పుడు అంజనాదేవి బాధపడుతుంది కదా. మరి అప్పుడు ఏమని చెప్తారు మళ్ళీ దుర్వాస మహర్షి? శివస్వామి భక్తితో నీకు ఒక బేబీ పుడితే నువ్వు మళ్ళీ మంచిగా అయిపోతావు అని చెప్తాడు. ఓకే. ఆ తర్వాత ఏమవుతుంది? ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అంజనాదేవి? కేతలి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? కింద కర్ణాటకలో. కర్ణాటకలో ఉన్నారు. ఓకే. అప్పుడు వాళ్ళు ఎవరికి పూజ చేస్తూ ఉంటారు? శివస్వామికి. ఓకే. దశరథుడు పుత్రకామిష్టి యాగం చేస్తారు కదా, అప్పుడు కొంచెం పాయసం ఎవరు తీసుకొస్తారు? కౌటయ్య. వాళ్ళు తాగుతారు కదా. కౌటయ్య కైకై తాగుతాడు. సుమిత్ర తాగుతుంటే పట్టుకెళ్ళిపోయాడు. ఓకే. అప్పుడు కైకై సుమిత్ర వచ్చాడు. అప్పుడు 2 బేబీస్ వరకు 1 బేబీ. ఓకే. కౌసల్యకి కైకాకి 1 బేబీ. ఓకే. సుమిత్రకి 2 ఇచ్చారు కాబట్టి 2 బేబీస్ అని చెప్తున్నారు. ఓకే. సో ఆ పాయసం ఎవరు తీసుకెళ్లిపోయారు? వాయుదేవుడు. తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారు వాయుదేవుడు? అంజనా. అంజనాకి ఇచ్చారు. అప్పుడు అంజనాకి ఎవరు పుట్టారు? హనుమాన్. ఓకే. అప్పుడు హనుమాన్ పుట్టేస్తాడు కదా. ఫారెస్ట్ కి వెళ్ళిపోతారు కదా ఒక రోజు. ఆ స్టోరీ చెప్తున్నానా? ఫారెస్ట్ కి వెళ్ళినప్పుడు ఏమైందో? హనుమాన్ జగుతారు. నిద్ర లేచి ఫ్రూట్ ఏమైనా ఉన్నాయా తిందామా అని చూస్తాడు. ఓకే. చూసి సన్ కనబడతాడు. బిగ్ సన్. దాని మ్యాంగో అనుకొని అలా వెళ్ళిపోతాడు. ఇలాగా అలాగా ఇలా వెళ్తారా? వెళ్ళి దాన్ని తినేస్తాడు. తినేస్తే ఏమైంది? లైట్ అంతా పోయింది. అయ్యో, మరి ఎలా వచ్చింది లైట్ మళ్ళీ? ఇంకా రాలేదా? మరి అప్పుడు ఏం చేశారు ఇంద్రస్వామి? వజ్రాయుధం ఎత్తాడు. వజ్రాయుధం ఎత్తే బ్రౌన్ చాంద్ ఉంటాడు కదా, కింద పోయితాడు. అప్పుడు వాయుదేవుడు పట్టుకొని బిగ్ కేవ్ లో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అప్పుడు అవుతాడు. అప్పుడు ఇంకెవ్వరు బ్రీతింగ్ చేయలేదు. మరి మళ్ళీ బ్రీతింగ్ అంత అందరు చేయాలంటే ఏం చేయాలి మళ్ళీ? పవర్ ఇస్తాడు అందరూ. ఎవరెవరు ఇచ్చారు పవర్స్? బ్రహ్మ నువ్వు చిన్నగా కావాలంటే చిన్నగా అయితే, పెద్దగా కావాలంటే పెద్దగా అయితే, ఎలా కావాలంటే అలా మారిపోతావు అని చెప్తాడు. ఇందులో నీ మీదికి వజ్రాయుధం వేస్తాను కదా, సారీ నువ్వు ఇంకెప్పటికీ చనిపోవు, నువ్వు చిరంజీవిలాగా ఉంటావు అని చెప్పి అందరూ చిరంజీవిలాగా బ్రష్ చేస్తాడు. ఓకే. అప్పుడు అందు స్వామికి అంటే ఇలా పెడుతున్నాడు. అప్పుడు సన్స్వామి ఏం వరం ఇచ్చారు? నీకు ఫలై వయ్య ఏమి అవ్వదు అని చెప్తాడు. ఓకే.
సరే అన్ని పవర్స్ వచ్చేసాక హనుమాన్ ఏం చేస్తాడు? పవైతే నాటి పని చేస్తాడు. అప్పుడు ఒక చేతింటాడు తినబిందు. అన్ని స్వామికి శాపం ఇచ్చాడు. నువ్వు మంచి రాగా ఇలాగా నువ్వు ఎందుకని ఇస్తాడు చెప్పనా? చెప్పు. అవన్నీ అడ్వంటని కట్టినందుకు. ఏంటి కట్టేశారు? వై దగ్గర ఓకే కట్టినందుకు. ఏమని శాపం ఇచ్చారు? నువ్వు పవైతే మర్చిపోతావు ఓకే అని చెప్తాడు. మరేంటి పవర్స్ గుర్తు రావాలంటే ఎలా? పవర్ గుర్తు రావాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తు చేస్తే అప్పుడు అని చెప్తాడు. అప్పుడు గుర్తొస్తాయని చెప్తారా? అప్పుడు మరి ఓషన్ క్రాస్ చేసినప్పుడు హనుమాన్ మర్చిపోతాడు కదా ఫ్లయింగ్ పవర్స్. ఎవరు గుర్తు చేశారు? ముందుకి కూర్చో. ఎవరు గుర్తు చేస్తారు ఓషన్ మీద నుంచి ఫ్లై చేయమని? జాంబవంతుడు గుర్తు చేస్తారా? నీకు పవర్స్ ఉన్నాయి కానీ నువ్వు యూజ్ చేయట్లేదని. తర్వాత అప్పుడు ఫ్లై చేసుకొని వెళ్ళి ఇలా దాటేసారా ఓషన్ ని? అప్పుడు ఏమిస్తారు సీతాదేవికి? రింగ్. మరి అప్పుడు సీతాదేవి ఏమిస్తుంది? ఏంటంటే ఏంటి? పిన్. హెయిర్ పిన్. హెయిర్ పిన్ ఇచ్చారు. ఓకే. అప్పుడు ఎవరైనా చూసారా ఆంజనేయ స్వామి లంకకు వచ్చినట్టు? చూసి ఏం చేశారు? ఇంద్రజిత్ ఏం చేశాడు? తోకకి రంక పెట్టాడు. తోకకి తోకకి ఫైర్ పెట్టినప్పుడు హనుమాన్ ఏం చేశారు? ఫ్రై చేసుకుంటూ పొట్టాడు. ఏం చేశారు హనుమాన్ ఫైర్ పెట్టినప్పుడు? రంకని మొత్తం కాడి చేస్తాడు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు కదా. అందరూ వచ్చేసాక హనుమాన్ కి మెడిసిన్ కావాలి కదా, అదేంటి? హనుమాన్ కాదు, సారీ లక్ష్మణ్ కి మెడిసిన్ కావాలి కదా, అదేంటి? సంజీవిని. ఓకే. అది ఎక్కడ దొరుకుతుంది? ఏ మౌంటైన్? ద్రోణగిరి. ఓకే. అది ఎవరు తీసుకొస్తారు? హనుమాన్. ఎలా తీసుకొస్తారు నాన్న? ఎలా తీసుకొస్తారంటే చెప్పు. చూపించు. హ్యాండ్ ఎలా పెట్టుకొని తీసుకొస్తారు? ముందు పట్టబడుతున్నాను. ఓకే, ఇలాగా అలా ఇలా తీసుకొచ్చారా? ఓకే, తీసుకొని వచ్చారు కదా. సరే, మళ్ళీ అయోధ్యకు వెళ్ళిపోతారు కదా ఫైటింగ్ మొత్తం అయిపోయాక. అప్పుడు హనుమాన్ కి సీతాదేవి ఒక రోజు ఆమె పెడుతుంది కదా, అప్పుడు ఏమవుతుంది? పెట్టినా చనిపోతే అప్పుడు ఇంకా ఆమె కావాలనుకున్నాడు. సీత ఏమో తురతి పెట్టుకున్నామేమో అంటారు. అప్పుడు తురతి అయితే ఫుడ్ మొత్తం అయిపోతాది. అప్పుడు హనుమాన్ అయిపోతాడు. అయిపోతారా? ఓకే. అయిపోయి మోక్ష, నీకు హనుమాన్ చాలీసా తెలుసా? ఏదో ఒకసారి చెప్పు. హనుమాన్ చాలీసాడు 40 శ్లోకాలు ఉంటాయి. ఓకే, 40 ఉంటాయి శ్లోకాస్. ఎవరు రాశారు నాన్న హనుమాన్ చాలీసా? ఎవరు రాశారు? చూడు, ఎవరు రాశారు హనుమాన్ చాలీసా? తులసీదాస్. ఓకే. అవును, నీకు శ్రీరామ రామ రామేతి అని శ్లోకం ఉంది కదా, అది నీకు వచ్చంట కదా, అది డైలీ ఎన్ని టైమ్స్ చెప్పాలి? నాకు రాదు, నేర్పిస్తావు? 3 టైమ్సా? నాకు నేర్పిస్తావా శ్లోకం? చెప్పు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శవచ్చనామ తత్తుల్యం రామ నామ వనానమే. ఇది డైలీ 3 టైమ్స్ చెప్పాలా? నువ్వు రోజు చెప్తావా 3 టైమ్స్? 1 టైమా? 3 టైమ్స్ కదా చెప్పాలి. 3 చెప్పి 1 తప్పు. ఓకే, 3 చెప్పి 1 చెప్తావా? సరే, దానికి మీనింగ్ కూడా చెప్పేసి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే ఏంటో చెప్పు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే ఏంటో చెప్పనా? చెప్పు. అంటే మనం 3 టైమ్స్ మనం రామ అంటే మనం చాలా రామాకి ఇస్తాం. ఇంకా సహస్రనామ తత్వం రామనామ వనాన్ని అంటే ఏంటో చెప్పనా? చెప్పు.
1000 శివస్వామి నేమ్ట్, 1000 విష్ణు స్వామి నేమ్ట్. చెప్పినట్టే. అవునా, అందులో అంత మీనింగ్ ఉందా? సూపర్ నువ్వు. అవును, నీకు శుక్లాం భరతం అది వచ్చంట కదా శ్లోకం, అది ఎలా చెప్పాలి? వన్ టైం చెప్పాలా? చెప్పు నువ్వు, నాకు నేర్పించు. శశివైరం చతుర్భుజం ప్రతన్నవదనం జాయే శైవ విజ్ఞాన ప్రతాంతే అగజానన పరమార్గం గజానమాయనితం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. అంతేనా? కరెక్టేనా చెప్పింది? కరెక్ట్ చెప్పానా? నాకు వచ్చింది అయితే. రాంగ్ చెప్పిన. అయ్యో, మరి కరెక్ట్ ఏంటి? శుక్రాంబరం ప్రతాంతే అజ్ఞాన పరమ గదానమాయనితం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. కరెక్టే చెప్పాను కదా. కొంచెం ఓకే ఓకే, కొంచెం రాంగ్ చెప్పానా? సర్లే, కొంచెం రైట్ చెప్పాను కదా. అయిపోయి అమ్మయ్యా, కూర్చో. అవును, నీకు సినిమా డైలాగ్స్ తెలుసా? ఇప్పుడు దాకా హనుమాన్ గురించి చెప్పావు, శ్రీరాముడి శ్లోకం చెప్పావు. సినిమా డైలాగ్స్ తెలుసా? నీకు ఇష్టమైన డైలాగ్ ఏది? ఫ్లవర్ అనుకున్నావా? ఓకే. అను తగ్గేదేలే. నెక్స్ట్ ఇంకో డైలాగ్, మ్యూజిక్. ఓకే, గట్టిగా. కూడి గమ్మంత పట్టుకురాశిక వరకు పట్టుకుంటూ దశనికేతు మయ్యి బుధాన ఓడరెట్టి కూడికి పోతా అరకేతి. మధ్యలో మ్యూజిక్ ఉంటది కదా, అది కూడా వచ్చా? నేర్చుకోండి అయ్యా మ్యూజిక్. మ్యూజిక్ కూడా నోడుతుండే చెప్తున్నారు. కదా వచ్చి గమ్మంత పట్టుకురాశిక వరకు పట్టుకుంటూ శ్రీయాసనం షడే శ్రీయాసనం షడే పట్టుకురాశిక వరకు సూపర్. పట్టుకురాశిక వరకు పట్టుకుంటే సెడికేతు మళ్ళీ బూడాన ఓడరేటి కూడికి పోతా అడుకేచి. సూపర్. రీసెంట్ గా ఏ సినిమాలు చూసావు నువ్వు? తండ్రి దేవరా బుప్ప దేవరా మ్యూజిక్ చేయి. దేవరా దేవర ముంగిటను వెంట గాండెన్ అయ్యకి మూట. సూపర్. మరి ఎన్టీఆర్ అంటే ఇష్టమా? ఎన్టీఆర్ ఇష్టమా? ఎన్టీఆర్ అంటే దేవరాని. ఓకే, దేవరా అంటే ఇష్టమా? ఆయుధ పూజ సాంగ్ మ్యూజిక్ చేస్తావా? ఆయుధ పూజ. ఓకే. హయ్యాల 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 ఆయుధ పూజ చెయ్యాలా? విశ్వాంబర మూవీ వచ్చింది కన్నానా, చిరంజీవిది ట్రైలర్ వచ్చింది, అది చెప్పు. మ్యూజిక్. జై శ్రీరామ్ రామ 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 రామ. సూపర్. అన్ని కవర్ చేస్తున్నావు కదా. అవునా? మరి స్కూల్లో నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, రామాయణం గురించి చెప్తున్నావు, హనుమాన్ స్టోరీ చెప్తున్నావు. స్కూల్లో మీ ఫ్రెండ్స్ ఏమంటారు మరి? ఏంటి మంచోడు అంటారా? అంటే అన్ని నేర్చుకోపోతే చెడ్డోడివా? అవునా? ఎవరన్నారు అలాగా? పేరు చెప్పు వాళ్ళది. ఏంటి ఏం పేరు? హాద్విక. అలా అనొచ్చా? మీ ఫ్రెండ్ ని పట్టుకుని అలా అనొచ్చా నువ్వు? కొడదాం వెళ్ళి, సరేనా? ఎప్పుడా? ఇంటర్వ్యూ అయిపోయాక నన్ను తీసుకెళ్ళండి మీతో, కొడదాం సరేనా? మీ ఫ్రెండ్ ఎందుకు అలా అన్నావు? ఏంటి నీకు తమ్ము ఒకటే ఉందా? మరి రిమైనింగ్ ఫింగర్స్ ఎక్కడ? రిమైనింగ్ ఫింగర్స్ అన్ని లేవని. మ్యాజిక్.
నీ హ్యాండ్ ఒకసారి ఇవ్వ నా దగ్గరికి రా. ఇట్లా. పప్పు చారు ఇదేంటి పెరుగు పెరుగు అన్నం అన్నం ఇదేంటి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అన్ని కలిపెట్టి ఇంకొక ముందు అందరికి అన్నం, పప్పు, చారు, నెయ్యి, అప్పడం అన్నీ వేస్తున్నాను. తింటావా? నీకొక ముద్ద, నాకొక ముద్ద, నీకొక ముద్ద, నాకొక ముద్ద. అత్తరింటికి దారేది, అత్తరింటికి దారేది. కూర్చో అప్పుడు. కూర్చో కూర్చో. నేను అడుగుతాను, నువ్వు ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకేనా మోక్ష? ఓకే, నేను అడుగుతున్నానే. స్టార్టా? శివస్వామి వాహనం ఏంటి? పార్వతీదేవి. ఓకే. పార్వతీదేవి వాహనం ఏంటి? ఓకే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి? ఓకే. గణేష్ స్వామి? ఏంటండి? ఓకే, ఈ సౌండ్ బాగుంది. నెక్స్ట్. లక్ష్మీదేవి? ఓకే. కాళీమాత? నెక్స్ట్. ఇంకా ఆంజనేయ స్వామి? ఇంద్రస్వామి? ఓకే. బ్రహ్మ? బ్రహ్మస్వామి? సరస్వతి దేవి? ఓకే. సన్? సూర్యుడు? 7 కదా, 7 times అనాలి మరి. 7 times. ఓకే, 7 times. సరే. ఓకే. వాయుదేవుడు? ఎయిర్ గాడ్? ఓకే. ఫైర్ గాడ్? అగ్నిదేవుడు? అలానే అరుస్తుందా? మేమో కదా, మ్యా కాదు కదా. మే. ఓకే. మానసమాత? స్నేక్ అలా చేస్తుందా? నెక్స్ట్. శీతల మాత? donkey. సంతోషి మాత? cow. విష్ణుమూర్తి? విష్ణుమూర్తి? garuda. ఓకే. గరుడ? ఓకే. ఓకే, సూపర్. ఓకే. మూన్? మూన్? antelope. ఓకే. 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 యమస్వామి? యమస్వామి? buffalo. అంటదా? సరే. యమ బఫెలో. యమున? యమున టాటాయిస్. ఓకే. వరుణ గాడ్? వరుణ? మకర. సౌండ్స్ సూపర్ చేస్తున్నావు. గంగాదేవి? మకర. ఓకే. విశ్వకర్మ? విశ్వకర్మ? elephant. బృహస్పతి? elephant. చెయ్యట్లేదు. ఇద్దరికి ఎలిఫెంటేనా? అదేంటి అలా ఉండవు కదా? ఉంటాయా? వాళ్ళిద్దరికి కూడా ఎలిఫెంటేనా? 2 elephants? సింగిల్ ఎలిఫెంటా? 2 elephants వాళ్ళిద్దరికి? 3 మరి 2 names చెప్పావు నువ్వు. ఇంకొకటి ఎవరికి ఉంది ఎలిఫెంట్? ఇంద్రస్వామికి వైట్ ఎలిఫెంట్, డాడీకి కూడా వైట్ ఎలిఫెంట్, దానికి కూడా వైట్ ఎలిఫెంట్. అన్ని వైట్ ఎలిఫెంట్స్ కాదు, 3 elephants. ఓకే, అయితే 3 members కి సపరేట్ ఉన్నాయి. సౌండ్ ఎలా చేస్తాయి? సూపర్. సరే, ఇప్పుడు నీకు ఆవులు పెడతదా మమ్మీ ఇంట్లో? ఏం పెట్టదా? ఏమి ఇష్టం నీకు? పప్పు ఇష్టం, పెరుగు ఇష్టం, చారు ఇష్టం, రత్తమన్నం ఇష్టం, రాగి ఇష్టం. కాదు, రాగి వద్దు, తినే ఇష్టం నాకు. ఆ రోజు నీకు ఇష్టమైనవే పెడతదా అమ్మ ఇంట్లో? రాగి పెట్టారు. అది తినవా మరి? ఎందుకు? తినేస్తా రాగి. తినేసావా?
ఓకే, మరి మోక్ష ఇవన్నీ మీరు నేర్పిస్తున్నారు కదా, అది ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటారు తను? అసలు అంత గ్రాస్పింగ్ పవర్ ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే చిన్నప్పుడు చాలా మంచి బేబీ అండి, అంత చాలా ఫన్నీగా ఉండొచ్చు. క్రో కనిపించింది బయట చూసినప్పుడు. అప్పుడు మా మమ్మీ చెప్పారు, క్రో ఏమంటుంది చూడు నాన్న, కావ్ అంటుంది అంటే, ఆ నెక్స్ట్ ఎప్పుడు క్రో కనిపించినా కావ్ 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 అని అలా అనేవాడు. చాలా మంచి లైక్ అప్పటి నుంచి ఇంకా వేరే అంటే ఈజీగా గ్రాస్ చేస్తున్నాడు, మనం ఏది చూపించినా కూడా వెంటనే అన్ని రికగ్నైజ్ చేసి చెప్పేస్తున్నాడు అనేసి. సో అప్పటి నుంచి మేము అన్ని చెప్పేవాళ్ళం అనమాట. లైక్ నార్మల్ గా ఏ క్వశ్చన్ అడిగినా దానికి ఆన్సర్ చేసేవాళ్ళము. అండ్ డేస్ కి కూడా ఈ రోజు ఇంపార్టెన్స్ ఏంటి, అలా ప్రతి ఒక్కటి అన్ని అడిగినవన్నీ చెప్పేస్తాము. సో అలా గుర్తుంచుకుంటాడు. ఓకే, ఏమైనా సతాయిస్తాడా నేర్చుకునే టైంలో? ఆయనే నేర్పించమని సతాయిస్తాడు. ఓకే, అయితే రివర్స్ ఉంది ఇక్కడ. మరి తినే విషయంలో పిల్లలు అసలు ఫుడ్ తినరు కదా సరిగ్గా? తినండి, ఫుడ్ మాత్రం అసలు తిండు. సో దాని నుంచి వచ్చాయి అనమాట ఈ స్టోరీస్ అన్ని కూడా. తినడానికి ఇంకొక 1 hour అలా స్టోరీస్ చెప్తూనే ఉండాలి కంటిన్యూస్ గా. సో అలా ఆయనకి ఇంట్రెస్ట్ అనమాట స్టోరీస్ వినడం కూడా చాలా ఇంట్రెస్ట్. పడుకోవాలన్నా ఖచ్చితంగా స్టోరీ. ఓకే, మీకు పెద్ద టాస్క్ అయ్యేలా ఉంది కదా ఇది. అంటే ఒకసారి చెప్పిన ఆయనకి తెలిసినది కూడా, ఇప్పుడు సపోజ్ నేను రామాయణం చెప్తాను కదా, ఫస్ట్ ఎలా చెప్తానో సెకండ్ టైం కూడా నేను అలానే చెప్పాలి. నేను ఏ వర్డ్ కూడా మిస్ చేయకూడదు. బై ఛాన్స్ నేను మిస్ చేశానంటే, నువ్వు అది చెప్పలేదు కదా, ఆ వర్డ్ చెప్పు, నువ్వు ఆ వర్డ్ చెప్పేసి చెప్పాలి అని చెప్పేసి మళ్ళీ చెప్పిస్తాడు. ఓకే, ఇగో నువ్వు టార్చర్ పెడుతున్నావు అంటే అమ్మని అదే చెప్తుంది. నువ్వేమి సరిగ్గా కూర్చోట్లేదు, అక్కడ కూర్చో, వెళ్ళు, లేదు ఇక్కడ కూర్చో నా దగ్గర. అక్కడ ఉండొద్దు, నువ్వు కెమెరాలో కనిపించవు. ఇక్కడ కూర్చో, నా దగ్గర కూర్చో మోక్ష, నేను చెప్తాను నువ్వు ఎలా నేర్చుకున్నావు. అక్కడే ఉంటూ బూ చెప్తుంది. ఎక్కువ బాబు ఎవరితో అటాచ్డ్ అండి? అంటే కొంచెం ఎక్కువ ఉంటది కదా, అంటే మీరు నేర్పిస్తారని మీతో ఎక్కువ? అలా ఏం కాదు, మొత్తం నాతోనే స్పెండ్ చేస్తాడు టైం అంతా మార్నింగ్ నుంచి. ఇంకా కాసేపు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఆడుకుంటాడు వాళ్ళ డాడీతో. ఓకే, అంటే ఇద్దరు కలిసి ఆడుకుంటారు, ఈయన ఆయనతో ఆడుకుంటారు. చాలా తేడా ఉంది. అదే ఇంక రిపీట్ గా చేయాలి, అంత ఓపిక అయితే తనకు ఉందంటే నాకు ఉండదు. అంతే, నేను మాక్సిమం ఉన్నా కాబట్టి ఇంట్లో. ఓకే, ఇంకా ఇప్పుడు కొత్తగా ఇంకేం ట్రై చేస్తున్నారండి? లైక్ ఇప్పుడు దాకా 4 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి బాబుకి, ఇంకా ఏం ట్రై చేస్తున్నారు? సో నెక్స్ట్ ఇప్పుడు మహాభారతం అడుగుతున్నాడు, మహాభారతం చెప్పమని. అమ్మా, రామాయణం అంటే ఓకే, మహాభారతం చాలా కష్టం కదా. ఆయన వినట్లేదు అనంట, చెప్పు నాకు మహాభారతం చెప్పు, ఇప్పుడు స్టోరీ చెప్పు అనేసి అడుగుతున్నాడు. ఇంకా ఓకే నాన్న చెప్తానని స్లోగా జస్ట్ క్యారెక్టర్ నేమ్స్ అవి చెప్తాను. అవును, నీకు 4 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయంట కదా, ఉన్నాయి మరి నీ దగ్గర ఇప్పుడు? ఏవి? ఇక అమ్మ చూపిస్తుందంట. ఇదేం స్టేట్? కర్ణాటక. కర్ణాటక కాదు, ఇక్కడ వేరే పేరు ఉంది. కర్ణాటకనే. ఎస్, దిస్ ఇస్ కర్ణాటక. అక్కడ స్మాల్ జీ ఏంటి మోక్ష? గోవా. అంటే ఇక్కడ గోవా కట్ అయిపోయిందా? గోవా కట్టవలే లేదు, ఇక్కడ గోవాని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. గోవా లేదమ్మా ఇక్కడ. కాదు, ఫ్లాగ్ పెట్టినందుకు లేదు. ఫ్లాగే. సరే, ఇప్పుడు వేరేది. మరాఠా. ఇందులో ఎవరో ఉంటారని చెప్పాగా, మీ చుట్టాలు ఎవరో? జై శ్రీరామ్ వాళ్ళు ఉంటారా? ఇది మన పక్కనే ఉంది కదా మహారాష్ట్ర. పక్కనే కాదు, నువ్వు ఇందాక చెప్పావు కదా పక్కనే మహారాష్ట్ర ఉందని. మరి ఇది పక్కనే ఉంది, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇది బైసన్ షేప్. ఓకే, షేప్ నేమ్స్ ఎందుకు? ఉత్తరప్రదేశ్. రాంగ్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్. రాంగ్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్. రాంగ్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్. రాంగ్ ఆన్సర్. రాంగ్. రాంగ్ ఆన్సర్. రాంగ్ చెప్పావు. ఉత్తరప్రదేశ్. రాంగ్ మోక్ష. కరెక్ట్ ఆన్సర్ చెప్పు. ఉత్తరప్రదేశ్ కాదు. ఉత్తరప్రదేశ్ కాదు. ఉత్తరప్రదేశ్. బాబు చాలా గట్టిగా ఉన్నాడండి. ఇది ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. నువ్వే కరెక్ట్. నువ్వే కరెక్ట్. తెలంగాణ. తెలంగాణనా? ఇది ఆంధ్రప్రదేశ్ కదా. అయితే అది ఎక్కడ ఉంటారో చెప్పను. వద్దు, నేను ఇది ఇలాగే పట్టుకుంటాను.
ఇది చెప్పు, నువ్వు ఇది ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి, మరి నువ్వేమో తెలంగాణ అంటున్నావు. తెలంగాణ మరి తెలంగాణ అనుకుంటా. మరి నేను ఏదైనా చెప్తాను, దీన్ని మహారాష్ట్ర కూడా చేస్తాను నేను. మహారాష్ట్ర అయిపోయింది. అదే ఇదే మహారాష్ట్ర. ఛత్తీస్గఢ్ పక్క జార్ఖండ్ పక్క. లాక్ చేయనా ఆన్సర్? లాక్ అని చెప్పు. లాక్ చేయనా? లాకా? ఏమన్నా ఆప్షన్స్ కావాలా? కావాలా? వద్దులే, నేను ఏమన్నా ఛత్తీస్గఢ్. మరి నువ్వు అసలు అన్ని కరెక్ట్ చెప్తున్నావు. నువ్వు సూపర్. నేనేమో రాంగ్ చెప్తున్నా. చూసి రాంగ్ చెప్తున్నాను, మరి నాకు తెలియట్లేదు ఇక్కడ. మమ్మీ డాడీ గొడవ పడినప్పుడు నువ్వు పడుకుంటావు కదా, పడుకుని పోతావు కదా నువ్వు. మరి ఏం చేస్తావు? సరే సైలెంట్. మళ్ళీ నువ్వు షూ అని అరిసినప్పుడు షూ అంటావు కదా, అలా ఓకే సైలెంట్ అయితే ఇంకా. సైలెంటా? ఇలా వేసుకోవాలా? ఫింగర్ ఆన్ యువర్ లిప్సా? ఇలాగా? నువ్వు వాళ్ళిద్దరా? నేను వద్దా అయితే? సరే, మెడల్స్ వేసుకుంటావా అప్పుడు? ఇంకొకటి ఇది నాకా నీకా? మరి వేసుకో. ఆ రెండు నేను తీసేసుకుంటా ఇంటర్వ్యూ అయ్యాక. ఊరికే అన్నారు సరదాగా. అవి దేనికి వచ్చాయి మెడల్స్? ఏంటి? మహాభారతం చెప్పినందుక? మహాభారతం చెప్పావా? రామాయణం కదా. ఎందుకు నాకు టైం ఏం చెప్పలేదు. నువ్వు నాకు టైం చెప్పలేదు, ఎందుకు కౌంట్ చేస్తున్నావు? సర్లేండి, మళ్ళీ నువ్వే కలుపుకుని ఆడుకో. 10 seconds లో అయితే చెయ్యలేను అసలు. 30 seconds కూడా డౌటే నాకు. మినిమం 5 minutes కావాలి అది క్లియర్ చేయాలంటే. 1 2 3 స్టార్ట్. చూడు ఫీజ్ చేస్తున్నా. నాకే కుప్పలు ఉంది. నాకే ఎక్కువ బలం ఉంది. అమ్మా, ఇంత ఈజీగా చేసావేంటి? నాకు అసలు రాలేదు అది. సర్లే, మళ్ళీ డైరీ మిల్క్ తీసుకో. బాగా చేసావు. నేను ఈజీగా చేసుకున్నా. నువ్వు ఈజీగా చేసావు, చాలా బాగా ఫాస్ట్ గా చేసావు. 10 seconds లో చేసావా? 1 minute పట్టింది నువ్వు చేయడానికి. మోక్ష్ 1 minute అయిపోయింది. ఈ చాక్లెట్ ఇక్కడే ఉంచి వెళ్ళేటప్పుడు తీసుకుంటా. ఇది నీ ఫస్ట్ రికార్డ్ కదా, చూపించు. అది ఎప్పుడు వచ్చింది రికార్డ్ నీకు? ఫస్ట్ రికార్డ్ ఇదేనా? చూడు, ఇప్పుడు అది ఎందుకు వచ్చింది? ఇండియా బుక్ ఆఫ్ ఇండియా. ఇండియా బుక్ ఆఫ్ ఇండియా. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, నెక్స్ట్ ఇగో ఇది నా స్లైడ్ పజిల్ గేమ్. 10 seconds లో చేసేసా అని చెప్పు. అదేంటి? చదువు. ఇదేంట చెప్పు. అది మోక్ష, నీ పేరు. అది నీ పేరు. నెక్స్ట్ ఇది నోబెల్ వరల్డ్ రికార్డ్. నోబెల్ వరల్డ్ రికార్డ్ ఇండియా మ్యాప్ కోసం వచ్చింది. ఇండియా మ్యాప్ కోసం వచ్చింది. ఏం చేసావు? ఇండియా మ్యాప్ డ్రా చేసావా? కాదు, పెడతావా? ఓకే. ఇది రామాయణంకి. రామాయణంకి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ కాదు, వరల్డ్ వైడ్. బుక్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ మోక్స్ అనుకున్నావా? మోక్ష అంటే నేషనల్ అనుకున్నావా? మోక్స్ అంటే నేషనల్ అనుకున్నావా? కాదు, ఇంటర్నేషనల్. నీ అవ్వ తగ్గేదే లేదని చెప్పు. ఇంకా రికార్డులు వస్తూనే ఉంటాయి, నేను ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటాను చెప్పు. అది అలా ఉండాలి మోక్ష అంటే. అది అలా ఉండాలి మోక్ష. కాలు మీద కాలేసుకో.
ఈ కాలు నీదే, ఈ కాలు నీదే, అంతేనా? కాలు నాదే చెప్పు. చెప్పు. ఈ కాలు నాదే, ఆ కాలు నాదే. వదిలేసే. నేనే కింగ్, ఉమ్, నేను పెట్టిన యూచే. ఉమ్. అప్పుడప్పుడు ఇట్టానికి మాడొట్టా, అది గబ్బు జోకాడా. ఆడి ముద్దరైతే ఏదైనా పిచ్చి పని చేస్తాడనుకో, గంట వంట విచిరి పడేస్తా. హుకుం టైగర్ కా హుకుం. మ్యూజిక్. ఇక్కడ కూర్చొని ఒకసారి మమ్మీ డాడీని చూసి ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ అని చెప్పు. 1 2 3 గో. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ డాడీ. వాళ్ళు రిప్లై అడుగు, చెప్పమని రిప్లై. థ్యాంక్ యూ అంట. సరే, చూసారు కదండి మా మోక్షది ఇంటర్వ్యూ. సో ఇలాంటివి రికార్డ్స్ ఇంకా ఎక్కువ క్రియేట్ చేస్తూ మన ఛానల్ కి కూడా ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి మోక్ష రెడీయా? రెడీ అంట. సో ఇలాంటి ఎక్కువ రికార్డ్స్ క్రియేట్ చేసి, అది కూడా తక్కువ ఏజ్ లో క్రియేట్ చేశాడు. సో పెరిగే కొద్దీ ఇంకా ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఇంత నాటిగానే బిహేవ్ చేయాలని కోరుకుంటూ మా బావతో మీ అందరికీ సైనింగ్ ఆఫ్.